హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ Gowrifasionsnpt. హాయ్ అండి. ఈరోజు స్టిచ్ చేసి మనము ట్యూబ్ బీడ్తో వేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి బీడ్స్తో వేసుకున్నాం, తర్వాత కట్ బీడ్తో వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ట్యూబ్ బీడ్తో వేసుకుందాం. మనము ట్యూబ్ బీడ్స్లో అండి చూసారు కదా, మనము గోల్డ్ కలర్లో ఉంటుంది, అలాగే ఇలా సిల్వర్ కలర్ అంటే వైట్ కలర్ లాగా ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకో వేరే ఇట్లా కలర్గానే వస్తాయండి. ఇది ఒకటే కాదండి, ఇట్లా కలర్స్గానే వస్తాయి. మనము అంతేకాదు మనం ట్యూబ్ బీడ్లో చేసి ఇంకా పెద్ద సైజుగానే ఉంటాయి. చూసారు కదా మనకు ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు వచ్చి చిన్న సైజు ఉంది కదా, ఇప్పుడు వచ్చి చూడు ఎంత పెద్ద సైజు ఉందో వీటిలలో. చూసారు కదా మనకు సైజెస్గానే ఉంటాయండి. ఇంతేకాకుండా ఓకేనా, చూసారు కదా మనకు సైజెస్ ఉంటాయి. చూడండి ఇప్పుడు పెట్టి చూపిస్తాను. చూసారు కదా మనకు ఎంత సైజు ఉందో, ఇలా సైజ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇవి వచ్చేసి మనకు బ్లౌజ్కి వచ్చేసి మనకు హ్యాంగింగ్ లాగా వేసుకుంటారండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి వాటితో స్టిచెస్ వేయలేదు, ఫస్ట్ చూపించాను కదా ఈ వీటితో బీడ్స్తో నేను వచ్చేసి స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా, మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డ్రా చేసుకున్నాము. చూసారు కదా ఇక్కడ డ్రా అనేది మనం చేసుకున్నాము. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనం చూడండి స్టిచ్ అనేది పైనుంచి వేసుకుందాము. సేమ్ అండి, మనము మామూలుగా ఫస్ట్ నేను చూపించాను కదా సేమ్ అలాగే వేసుకోవాలండి. ఓకేనా, షుగర్ బీడ్స్తో వేసాను కదా, తర్వాత కట్ బీడ్స్తో వేసాను, అలాగే పైనుంచి మనం స్టిచ్ అనేది తీసుకోవాలి. సేమ్ అండి, కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసి బీడ్స్ అనేది మనకు చేంజ్ అవుతుంది. స్టిచెస్ అంతా ఒకటేలాగా ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ ట్యూబ్ బీడ్ అనేది ఒకటే వస్తుంది మనకు. ఫస్ట్ వచ్చేసి మనకు బీడ్స్ షుగర్ బీడ్స్లో వచ్చేసి మనకు 3-4 అలా వేసుకున్నాం కదా కట్ బీడ్లో అంతా, అలా కాకుండా ఇక్కడ వచ్చేసి ట్యూబ్ ట్యూబ్ బీడ్ అనేది ఒకటే అండి. కొంచెం లాంగ్ ఉంటుంది కదా, అందుకనేసి మనకు ఒకటే అనేది స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఓకేనా, సరే కదా మొత్తం అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదామండి. మనం ఫస్ట్ టైం కానీ నా ఛానల్ సరే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా మొత్తం ఇలాగ వేసుకుందాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేసి. సేమ్ అండి అన్నీ ఒకేలాగే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఎండింగ్ ఇక్కడ వేసుకున్నాము. ఓకేనా, ఇక్కడ వేసుకొనేసి తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బీడ్స్ యూజ్ చేస్తున్నాను అండి. నేను గ్లాస్ బీడ్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఈ మనకు షేప్ ఉంది కదా, షేప్ వచ్చేలాగా ఇలా గ్లాస్ బీడ్స్ అనేది నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఓకేనా, గ్లాస్ బీడ్ ఇలా స్టిచ్ చేసుకుందామండి. కట్ బీడ్ చుట్టూ ఇలా మనకు షేప్ వచ్చేటట్టు వేసుకుందాం. ఓకేనా, షేప్ వచ్చేలాగా వేసుకుందాం. మొత్తం వేసుకొని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా మొత్తం వేసుకుందాం. చూసారు కదా మొత్తం ఇలా వేసుకుందాం. చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ పక్కన మనం లీఫ్ అనేది వేరే లీఫ్ డ్రా చేసుకున్నామండి. మనం సేమ్ అండి అలాగే మనం ఫస్ట్ ఎలా వేసుకున్నాం అలాగే డ్రా చేసుకునేసి వేసుకుందామండి. చూసారు కదా మనము లీఫ్ని ఇక్కడ హాఫ్ నుంచి కింద నుంచి ముక్కలు బాగా ఉంది కదా అక్కడ నుంచి ఒక స్టిచ్ వేసేసుకొని కిందకి ఒక లాక్లా వేసుకొని పైకి వేసుకున్నాం కదా, అలాగే ఒక లాక్లా వేసుకునేసి ఇక్కడ ట్యూబ్ బీడ్ అనేది మనము చూసారు కదా ఇక్కడ ట్యూబ్ బీడ్ అనేది మనకి నేను రెడ్ కలర్ తీసుకున్నాను, ఇలాగే సిల్వర్ కలర్లో ఇలా తీసుకున్నాను అండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూసారు కదా మనం ట్యూబ్ బీడ్ ఒకటి తీసుకునేసి తర్వాత మనకు గ్లాస్ బీడ్ అనేది రెడ్ కలర్లో ఒకటి తీసుకేసుకున్నాను నేను. ఓకేనా, మనకు షేప్ వచ్చేలాగా వేసుకుందాం. ఫస్ట్ అలా తీసుకున్నామంటే ఇక్కడ వేసామంటే అక్కడ వచ్చేసి పైకి వెళ్ళిపోతుందండి మనకు గ్లాస్ బీడ్ అనేది. ఓకేనా, తర్వాత ట్యూబ్ బీడ్, ఫస్ట్ ట్యూబ్ బీడ్ తీసుకోవాలి. ఇలా 2 స్టిచ్ వేసుకున్న తర్వాత పైకి అలాగే 2 స్టిచ్ అనేది వేసుకుందాం. మనకు చూసారు కదా ఇలా ఒక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకున్న తర్వాత అలాగే ట్యూబ్ బీడ్ తీసుకున్న తర్వాత మనకు గ్లాస్ బీడ్ అనేది తీసేసుకుందాం మనకు. ఓకేనా, చూసారు కదా ఎలా తీసుకోవాలో ఇలా వేసుకోవాలండి మొత్తము. మనం 2 సైడ్ ఈ సైడ్ ఎలా వేసుకున్నామో తర్వాత వచ్చేసి ఈ సైడ్ కన్నా అలాగే తీసుకుందాం. ఫస్ట్ రైట్ సైడ్ వేసుకున్నాం కదా, అలాగే లెఫ్ట్ సైడ్ కన్నా ఇలాగే 2 స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ ట్యూబ్ బీడ్ తీసుకుందాం, తర్వాత వచ్చేసి గ్లాస్ బీడ్ తీసుకుని వేసుకుందాం. సేమ్ అండి, సేమ్ ప్రాసెస్ అలాగే వేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఓకేనా, లెఫ్ట్ రైట్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదామండి స్టిచ్ అనేది.
లీఫ్ అనేది ఫస్ట్ వీడియోలో మనం షుగర్ బీడ్కి ఎలా వేసుకున్నామో సేమ్ అండి, అలాగే కాకపోతే ఇక్కడ 2 బీడ్స్ వేసేసుకుందాం. ఓకేనా, ఒక 2 బీడ్ తీసుకుందాం. తర్వాత రెడ్ బీడ్ తీసేసుకున్న తర్వాత స్టిచ్ వేసామంటే మనకు బీడ్ అనేది పైకి వస్తుంది, ట్యూబ్ అనేది కిందకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా సేమ్ అండి. ఇలా మొత్తం ఆ సైడ్ ఈ సైడ్ ఇలాగే ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఓకేనా, మొత్తం వేసుకుందామండి. ఇలాగే చాలా బాగుంటుందండి. వచ్చేసి మనకు వర్క్ అనేది లీఫ్కి చాలా అంటే చాలా బాగుంటుంది. లీఫ్ స్టిచ్ ఇలా వేసుకున్నామంటే ఇంతే కదా, ఫ్లవర్ లాగా వేసుకోవచ్చు అండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా, ఈ స్టిచ్ అనేది లీఫ్ కనే కాదండి, ఫ్లవర్ లాగానే వేసుకోవచ్చు, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. సరే కదా, ఇలాగ మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది స్టిచ్ ఇలా వేసుకున్నామంటే. ఇంతే కాదు, మనకి బీడ్స్ అనేది ఒకటే వేసుకున్నాం కదా పైన రెడ్ కలర్ది, అలా 2గానే వేసేసుకోవచ్చు అండి. ఇలా షేప్ అనేది ఈ షేపే కాకుండా మనకు లీఫ్ అనేది ఇంకా డిజైన్గా చేసుకోవచ్చు, లీఫ్ షేప్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, ఇలా మొత్తం ఫిల్ చేసుకుందాం. లాస్ట్ ఇక్కడ ఎన్నట్ అనేది వేసుకుందాము. ఓకేనా, సరే కదా, మనం ఇలా స్టిచ్ అనేది మనం 2 స్టిచ్ వేసుకున్నాం కదా, ఎంత బాగుందో చూసారు కదా. మనకు ఇక్కడ ఎన్నట్ వేసుకున్నాక చాలా బాగుంది. ఓకేనా, ఇంతే కాదు, ఇక్కడ ఒక లీఫ్ అనేది వేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను వేరే కలర్ థ్రెడ్ తీసుకున్నాను, అలాగే నేను పెడల్స్ అనేది బీడ్స్ తీసేసుకున్నాను అండి, వైట్ కలర్ పెడల్ బీడ్స్ తీసుకున్నాను. సరే కదా, మనం ఇలా స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. లీఫ్ వేసుకున్నాం కదా, ఇక్కడ మధ్యలో వచ్చేసి స్టిచ్ తీసుకుందామండి. ఒకటి స్టిచ్ తీసుకునేసి మన చిన్న లాక్ అనేది వేసుకుందాం. ఇక్కడ వేసుకున్న తర్వాత పైకి వెళ్దామండి. పైకి వెళ్ళేసి అక్కడ ఒక లాక్ వేసి ఒక చిన్న లాక్ అనేది వేసుకుందాం. స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్న లాక్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా పెడల్స్ బీడ్స్ ఉంది కదా వైట్ కలరు, అది తీసుకునేసి 2 బీడ్ అనేది తీసుకుందాం. ఫస్ట్ మనం వైట్ కలరు పెడల్ బీడ్స్ అనేది తీసుకుందాం. తర్వాత వచ్చేసి ఒక 2 బీడ్ తీసేసుకుందాము. అలాగే ఇంకొకటి పెడల్ అనేది తీసుకుందాం, పెడల్ బీడ్స్. ఓకేనా, వైట్ కలర్ తీసేసుకుందాం. సరే కదా, ఇలా 1 బై 1 తీసేసుకునేసి ఇక్కడ పైనుంచి ఇట్లా కిందకి అనేది వేసుకుందాం మనము మధ్యలోకి. ఓకేనా, ఇలా వేసుకునేసి ఒక చిన్న లాక్ అనేది మళ్ళీ వేసుకుందాం. స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్న లాక్ వేసుకుందాం. ఓకేనా, వేసుకున్న తర్వాత పైన అలాగే వేసుకొని చిన్న లాక్ అనేది వేసుకునేసి ఇప్పుడు వచ్చేసి మనకు 2 బీడ్స్ తీసుకునేసి తర్వాత బెడల్ బీడ్ అనేది వేసుకుందాం వైట్ కలర్. ఓకేనా, ఇలా తీసుకునేసి మనం స్టిచ్ అనేది ఇక్కడ వేసుకుందాము. ఇలా వేసేసుకుందాం మనము. ఓకేనా, తర్వాత వచ్చేసి మనం అలాగే ఈ సైడ్ అనేది వేసుకుందాం. సేమ్ అండి, అక్కడ ఎలా వేసుకున్నామో అలాగే ఈ సైడ్ అనేది స్టిచ్ అనేది వేసుకుందాం. పైన ఒక స్టిచ్ వేసి ఒక లాక్ లాగా వేసి అలాగే 2 బీడ్ తీసుకునేసి మళ్ళీ ఒక పెడల్ బీడ్ తీసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, మొత్తం అనేది ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంతేకాదు, మనం ఒకటే బీడ్ అని తీసుకోవాల్సిన ఏం లేదండి, పెడల్ బీడ్స్ వైట్ది 2 అయినా వేసుకొని ఇలాగే డిజైన్ లాగా చేసుకోవచ్చు అండి. మనకు ఫ్లవర్ లాగా చేసుకోవచ్చు. మన నెక్కు అన్నిటికీ డిజైన్కి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. హ్యాండ్స్ దగ్గరగా బాగుంటుంది. ఓకేనా, అలాగే డ్రెస్ వేసుకోవచ్చు, చిన్న ఫ్రాక్స్ వేసుకోవచ్చు. ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మీరు ప్లేలిస్ట్లో వచ్చేసి మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టేశానండి. మీరు చూసారంటే అక్కడ ఒకసారి మీకు అర్థమవుతుందండి. మీకు బేసిక్ నుంచి ఎలా ఉండే క్లాసెస్ అనేది స్టిచెస్ ఎలా వేసుకోవాలనేసి అంతా మీకు అర్థమవుతుంది. ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ప్లేలిస్ట్లో మగ్గ వర్క్ క్లాసెస్ అని పెట్టేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి స్టిచెస్ అనేది బేసిక్ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, ఇలా మొత్తం వేసుకుందాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, ఇలాగే మొత్తం ఫిల్ చేసుకుందాం. మొత్తం ఇలాగే ఫిల్ చేసుకునేసి చూసారు కదా, ఇలా ఫిల్ చేసుకుందాం. అలాగే మధ్యలో అనేసి మనం స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకునేసి సరే కదా, ఇలా స్టిచ్ అనేది మనకు దగ్గరగా వేసేసుకునేసి ఇక్కడ 2 బీడ్ అలాగే వైట్ పెడల్ బీడ్ చేసుకునేసి స్టిచ్ అనేది చేసుకుందాము. ఇక్కడ ఎన్నట్టు అనేది వేసుకుందామండి. సరే కదా, మనము మొత్తం అనేది స్టిచ్ అనేది వేసుకున్నాం. ఎన్నట్టు అయిపోయేసింది. మనకు వర్క్ అనేది చూసారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి స్టిచ్చెస్. ఓకేనా,
మనకు ఫస్ట్ ఈ 3 వేసుకున్నాం కదా, అలాగే మనం ఇక్కడ పక్కన వచ్చేసి అలాగే మనకు 2 బీడ్ వేసుకుని 2 వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.